హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేసు. ఫౌండర్స్, ఈ యొక్క వీడియోలో జూలీ మేడం పెట్టిన ఎఫ్బీ పోస్ట్ గురించి, అలాగే నిన్న మార్టీ డిగమో సార్, క్రిస్ జాన్సన్ సార్ చేసిన లైవ్లో కొన్ని ముఖ్యమైన టాపిక్స్ గురించి మాట్లాడుకుందాము. అలాగే మనకి యాజ్ సార్ ఏ అప్డేట్ ఇచ్చారు, మనం ఏ రకంగా దాన్ని తీసుకోవాలనేది కూడా క్లారిటీగా చెప్తాను. ఎందుకంటే చాలామంది కొన్ని డౌట్స్ ఉన్నాయి, అసలు అప్డేట్ ఏంటో అర్థం కావట్లేదు అని అంటున్నారు. అది కూడా నేను క్లారిటీగా అయితే ఈ వీడియోలో వివరిస్తానండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా జూలీ మేడం ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్లో ఏముందనేది తెలుసుకుందాం. దాని తర్వాత మనం మిగతా టాపిక్లోకి వెళ్దాం. పెద్ద కలలు కలండి, అది ఖచ్చితంగా సాధ్యమే, అది వస్తుంది. అంటే మనం ఏదైనా మంచిగా కలలు కన్నప్పుడు దాన్ని మనం సాధ్యం చేసుకోగలము, దాన్ని నెరవేర్చుకోగలం అన్నట్టుగా ఆవిడ చెప్పారన్నమాట. ఈ వారంలో ఓఈఎస్కి దగ్గరగా ఉండండి, అంటే ఈ వారంలో ఓఈఎస్ని చెక్ చేస్తూ ఉండండి అని చెప్పి జూలీ మేడం కూడా మనకైతే పోస్ట్ పెట్టడం జరిగింది. అంటే రియల్గా చెప్పుకోవాలంటే యాజ్ సార్ నుంచి చాలా నెలల తర్వాత ఒక అప్డేట్ వచ్చిందండి. మనందరికీ తెలుసు యాజ్ సార్ చాలా మీటింగ్లు కండక్ట్ చేశారు ఈ మధ్యలో, కానీ ఎప్పుడు కూడా ఓఈఎస్ అని కానీ ఓ కనెక్ట్ అని కానీ ఎటువంటి టాపిక్ అనేది తేలేదు. నిన్న ఓఈఎస్ చేంజెస్ వస్తున్నాయని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి మన ఎల్సీ మెంబర్స్ కానీ మనం కానీ అందరం కూడా కొద్దిగా హ్యాపీగానే ఫీల్ అయ్యాము. ఓఎస్ లేదని చేంజ్ వస్తుందేమో అని. దాని గురించి మన క్రిస్ సార్ మాటి సార్ కూడా మాట్లాడారన్నమాట. ముందుగా మన మాటి సార్ ఏం చెప్పారంటే, మనందరికీ కూడా కంపెనీ అనేది చాలా చాలా ముఖ్యమైనది, అది అందరికీ తెలుసు. అలాగే కంపెనీతో పాటు మీ ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి, ఎందుకంటే హెల్త్ అనేది మనకి చాలా చాలా ముఖ్యమని కూడా మనకి క్రిస్ సార్ చెప్పారు. ఎందుకంటే ఎప్పుడు ఆయన ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి కంపెనీ గురించి యాజ్ సార్ చూసుకుంటారు, మీ హెల్త్ మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టుగా మనకైతే ఇక్కడ క్రిస్ సార్ చెప్పారు. అలాగే ఇక్కడ మీరు ఇంకోటి గమనించినట్టయితే మన క్రిస్ సార్ మాటి ఛానల్లోనే డైరెక్ట్గా వాళ్ళే చెప్తున్నారండి. ఇక్కడ ఏమని చెప్తున్నారు, నో హైప్ క్రియేషన్ లేవు ఇక్కడ, జస్ట్ రిజల్ట్స్ మాత్రమే ఉన్నాయి అన్నట్టుగా వాళ్ళే చెప్తున్నారు. ప్రతి 2-3 వీడియోలో వాళ్ళు చెప్తూ ఉన్నారని హైప్ క్రియేషన్స్ అని చేయొద్దు అని. వాళ్ళు కూడా హైప్ క్రియేషన్ అని చేయట్లా, గతంలో వేరు ఇప్పుడు వేరు మాట, ఓకేనా. అంటే వాళ్ళు హైప్ క్రియేషన్ చేయట్లేదు, మనం కూడా హైప్ క్రియేషన్ చేయకూడదు. అలాగే మనకి యాజ్ సార్ నుంచి వచ్చిన మెసేజ్ ఏంది, డైరెక్ట్ మెసేజ్ అనేది యాజ్ సార్ నుంచి మాకు వచ్చింది. అది క్రిస్ సార్ చెప్పారన్నమాట. డైరెక్ట్ మెసేజ్ మనకి యాజ్ సార్ నుంచి వచ్చింది. ఈ వారం మనం ఓఈఎస్కి దగ్గరగా ఉండాలి, అంటే ఓఈఎస్ని చెక్ చేస్తున్నాడు. కుదిరినంత వరకు డైలీ చెక్ చేయండి, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇంకా ప్రజెంట్ ఏ మార్పులు వస్తాయో కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారో నాకు తెలియదు, అంటే ఏం చేంజెస్ ఆయన తెస్తారనేది కూడా నాకు కూడా ఐడియా లేదు. కాబట్టి మేమైతే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాము. ఆయన ఏ మార్పులు తెస్తారు, ఓఈఎస్లో ఏం చేంజెస్ తెస్తారు అనేది మేము కూడా ఎక్సైట్మెంట్తో ఉన్నాము అని చెప్పి మన క్రిస్ సార్ అయితే ఇక్కడ చెప్పడం జరిగిందన్నమాట, ఓకేనండి. అలాగే ఓఈఎస్ ఎవరికైతే ఇంకా సస్పెండెడ్ అని వస్తుందో, అంటే మీరు ఓపెన్ చేసినప్పుడు యువర్ అకౌంట్ ఇస్ సస్పెండెడ్ అని వస్తుందో వాళ్ళు, నేను లింక్ అనేది టెలిగ్రామ్లో ఆల్రెడీ చాలాసార్లు ఇచ్చాను, ఈరోజు కూడా ఈ వీడియో కింద అంటే టెలిగ్రామ్లో ఇస్తాను. టెలిగ్రామ్లో జాయిన్ అయితే లింక్ అనేది దాని మీద ఇస్తాను, దాని మీద క్లిక్ చేస్తే ఓఈఎస్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళకి. ఒకవేళ ఓపెన్ అయిన వాళ్ళు అయితే నేను మొన్న చెప్పినట్టు ఆన్ పేస్ అని కొట్టి ఈజీగా క్రోమ్ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు మనం క్లియర్గా దీన్ని అయితే డీకోడ్ చేద్దాం. అసలు యాజ్ సార్ ఏం చెప్పారు, గతంలో పాపప్లో ఏముంది అనేది మనం తెలుసుకున్నట్టయితే మనకు క్లారిటీగా విషయాలన్నీ అర్థమవుతాయి అన్నమాట. మనకి రీసెంట్గా అంటే పాతగా వచ్చిన పాపప్ ఏంటంటే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మార్పులు అనేవి చాలా అవసరం, కాబట్టి ప్రతిదాన్ని మార్చి తేవడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి యాజ్ సార్ డైరెక్ట్గా మనకి ఆ పాపప్లు ఇచ్చారన్నమాట. అంటే ఓఈఎస్లో ప్రజెంట్ మనకి చేంజెస్ లేవు కాబట్టి చేంజెస్ అనేది తెచ్చి మనకి వదిలితేనే దాని యొక్క బెనిఫిట్స్, దాని యొక్క లాభాలు అనేవి మనకు ఉంటాయి. కాబట్టి మార్పులు అనేది సహజం. మార్పులు అనేది ఓన్లీ ఓఈఎస్లోనే అంటే ఓఈఎస్లోనే కాదు, టెక్ టీంలో కూడా ఎవరు బాగా పనిచేస్తున్నారు, అలాగే ఎవరు సరిగ్గా పనిచేయట్లేదు, ఎవరు మనకి లాయల్గా ఉన్నారు, ఇవన్నీ కూడా యాజ్ సార్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆల్రెడీ ఒక 6 నెలలు బట్టి రీస్ట్రక్చరింగ్ చేస్తున్నారు. రీస్ట్రక్చరింగ్ అంటే మనకి ఎవరు బాగా పనిచేస్తున్నారు, మన కంపెనీ మీద ఎవరు నమ్మకంతున్నారు, ఎవరు మన పనిని చెడగొడుతున్నారు, ఇవన్నీ చూసుకుంటున్నారు అన్నమాట. కాబట్టి బాగా పనిచేసే వాళ్ళని ఎక్కడికైనా తీసుకెళ్తారు, ఏ స్థాయిలోనే కూర్చోబెడతారు, బాగా పనిచేయని వాళ్ళని తీసేయడం జరుగుతుంది అన్నమాట. ఆ విధంగానే మనకి ఆఫీస్లో జరుగుతున్న వర్క్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి, అంటే ఏ రకంగా చేయొచ్చాలి ఏంటి. అలాగే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎవరికి లీడర్గా పొజిషన్ ఇవ్వాలంటే ఎవరిని ఎక్కువగా నమ్మాలి, ఎవరు నమ్మకూడదు, ఇవన్నీ కూడా మ్యాక్సిమం అనేది చూసుకుంటున్నారండి. కాబట్టి ఇక్కడ క్రిస్ సార్ కూడా ఏం చెప్పారు, మనకి ఆయన ఏం మార్పులు తెచ్చి తీసుకొస్తాడో మాకు కూడా తెలియదు, మేము కూడా ఎక్సైట్మెంట్గా ఉన్నాం. అంటే ఏ విషయాన్ని కూడా యాజ్ సార్ పూర్తిగా లీడర్స్ కూడా షేర్ చేయట్లేదు, అది మీరు గమనించాలి. కానీ మనం ఇప్పుడు చూస్తాను ఫేస్బుక్లో మన నార్త్ సైడ్ వాళ్ళు అంటే హిందీ వాళ్ళందరూ కూడా
ఆన్ పేస్ 2.0 కోసం వెయిటింగ్ అంటుంటే మన తెలుగు వాళ్ళందరూ ఆన్ పేస్ 3.0 గురించి అంటున్నారన్నమాట. ఎవరికి వాళ్ళు ఏదో ఒక పాయింట్ ఓలు పెట్టేసుకుంటూ ఉన్నారు, కానీ రియాలిటీ పరంగా మన యాసర్ కానీ లేదా మన ఎల్సీ మెంబర్స్ నుంచి అది ఏ వర్షన్ వస్తుంది అనేది తెలియదు. మ్యాక్సిమం ఎవరైనా సరే ఒకటి తర్వాత 2 అనుకుంటారండి, ఒకటి తర్వాత 3 ఎవరికి రాదు. కానీ మన వాళ్ళు 3 అంటున్నారు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది ఎవరికి తెలియదు, కాబట్టి మనం కూడా సొంతంగా ఒకరిని బ్లేమ్ చేయకూడదు. కాబట్టి వచ్చిన తర్వాత మనం కూడా చూద్దామండి, ఓకేనా. కాబట్టి ఆ పాపప్లో మన లాస్ట్ వీక్ ఒక 10 రోజుల ముందు మనకు వచ్చిన పాపప్లో మన యాసర్ ఏం పెట్టారనేది మనం చూసుకున్నట్టయితే దాంట్లో ఉన్న విషయాలని ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్కటిగా జరుగుతున్నాయి. ముందేంటి మార్పులు అనేవి సహజం, కాబట్టి ప్రతిదాన్ని మార్చి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఓఎస్లో మనకు మార్పులు అనేవి కనిపిస్తాయి. ఆల్రెడీ ఒకరోజు అయిపోయింది నిన్న, మనకి ఇంక 5-6 రోజుల టైం ఉందన్నమాట. చూద్దాం. మనం అనుకున్నాం కదా ఒక 3 రోజులు ఎక్కువ వేసుకున్న పోయేదేం లేదు. మనమైతే ఏప్రిల్ 10 లోపు అనుకుంటున్నాము. ఇంకా ముందు వస్తే చాలా చాలా హ్యాపీ అన్నమాట. కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మనకు అప్డేటు ఓఎస్లో కొన్ని మార్పులు అనేవి వస్తున్నాయి, కొన్ని చేంజెస్ అని మనం దాంట్లో గమనిస్తాం. కానీ ఆ చేంజెస్ ఏంటి, ఆ మార్పులు ఏంటి అనేది ఎవరికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలీదు. కానీ మేము ఎక్సైట్మెంట్తో ఉన్నామని చెప్పి క్రిస్ సార్ అయితే చెప్తున్నారు. చూసారు కదా, మంచి హుషారుగా అయితే ఉన్నాడు ఆయన కూడా. మన యాస్ సార్ కూడా ఈ మధ్యలో ఆయన మొహం చూసినప్పుడు మనకు కూడా చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. ఎక్కడ ఆయన బాధపడుతున్నట్టు కానీ ఇబ్బంది పడుతున్నట్టు కానీ మనకు అనిపించట్లేదు. ఏదో సాధించానని ఒక మైండ్ సెట్తో ఆయన వస్తున్నారు. సింపుల్గా స్వీట్గా అయితే అప్డేట్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే గతంలో ప్రతిదాన్ని హిస్టారికల్ డే భూమి ఈ రకంగా అయితే ఆయన ప్రతిసారి మనకు పాపపులు పెట్టేవాళ్ళు. బట్ రియాలిటీ పరంగా అవి జరిగేవి కాబట్టి ఇబ్బంది పడేవాళ్ళం మనం కూడా. కాబట్టి ఆయనకు కూడా అర్థమైంది మనం ఎక్కువగా హైప్ చేయడం అనేది ప్రజెంట్ సిచ్యువేషన్లో అనవసరం, మనం తెచ్చిన తర్వాతే మనం దాన్ని ఇచ్చేద్దామని చెప్పి ఆయన కూడా ఎక్కువగా అయితే ఏది తేవట్లేదు, ఎక్కువగా ఏది కూడా చెప్పట్లే. చాలా సింపుల్గా చెప్తున్నారు అప్డేట్స్, చాలా సింపుల్గా అయితే వెళ్ళిపోతున్నారు. ప్రజెంట్ ఆయన చెప్పేది ఏమైనా ఉంది అంటే కంపెనీలో నడుస్తున్న కొన్ని ఇంటర్నల్ విషయాలను అయితే ఆయన చెప్పడం లేదన్నమాట. జస్ట్ ఏదో చెప్పాలనుకుంటున్నారు అది మాత్రమే చెప్పి వెళ్తున్నారు, ఓకేనా. కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగా ఉండండి. మన పనులు మనం చేసుకుంటూ మన కంపెనీ కోసం మనం ఎప్పుడు గతంలో ఏ రకంగా వెయిట్ చేసామో ఆ రకంగానే ప్రజెంట్ కూడా వెయిట్ చేస్తున్నాము. చేంజెస్ వచ్చిన తర్వాత చూద్దామండి అసలు ఏం చేంజెస్ తెస్తున్నారు, దాంట్లో మనం చేసుకోవాల్సినవి ఏంటి, చేసుకోకూడనివి ఏంటి, ఇవన్నీ కూడా మనం గమనిద్దాము. అలాగే ఇంకా కొంతమంది ఉన్నారు మన ఛానల్ చూస్తున్న వాళ్ళు, చూడడానికి ఇబ్బంది పడినట్టే దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ నోటిఫికేషన్ అనేది ఆపేసుకోండి. ఇబ్బంది ఏం లేదు, మీరు చూసినా చూడకపోయినా నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. మనం చెప్పే సబ్జెక్ట్ని డీప్గా చెప్తాం మనం, అంతేగాని పై చెప్పేసి వెళ్ళిపోము. వాళ్ళకి నచ్చకపోతే మనం ఏం చేయలేం కదండి. ఎవరికైతే మన ఛానల్ మీద ఇంట్రెస్ట్ ఉందో, ఎవరైతే మన వీడియోస్ వల్ల మీకు ఎంతో కొంత నాలెడ్జ్ అనేది తెలుసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కింద మనకి కామెంట్స్లో ఎస్ అని పెట్టండి. ఎవరికైతే ఇబ్బంది అనిపిస్తుందో దయచేసి ఎటువంటి కామెంట్స్ పెట్టవసరం లేదు, ఎటువంటి రియాక్షన్స్ కూడా మీరు పెట్టవసరం లేదు. అన్సబ్స్క్రైబ్ చేసుకొని ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మిగతా వాళ్ళకి నేను ఎప్పుడు కూడా హైప్ క్రియేట్ చేయను. రేపు పొద్దున్న అంత వస్తుంది, ఎల్లుండి పొద్దున్న ఎంత వస్తుందని డబ్బుల గురించి కూడా నేను ఎప్పుడు కూడా చెప్పను. మన ఛానల్లో చెప్పేది ఏంటంటే సబ్జెక్టు, అలాగని చెప్పి ఒక సబ్జెక్టే చెప్తానంటే కాదు. ఇప్పుడు చూసారుగా ఇక్కడ జూలీ మేడం పెట్టిన పోస్ట్ని కవర్ చేసాము, మన మాటి సార్ క్రిస్ సార్ చెప్పిన ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేసాం. ఈ రకంగా 2-3 కూడా కవర్ చేస్తాను నేను ఒక రోజులో. అంతేగాని ఒకే దానికి ఒక వీడియో, మళ్ళీ ఇంకో దానికి ఇంకో వీడియో, ఇంకో దానికి ఇంకో వీడియో, ఇన్ని వీడియోలనే మనం పెట్టండి. రోజుకి మ్యాక్సిమం ఒకే వీడియో వస్తుంది. మరీ తప్పదనుకుంటేనే రెండోది పెడుతున్నమాట. రెండోది చాలా తక్కువ మన ఛానల్లో. కాబట్టి అర్థం చేసుకోండి. నేను చేసేది ఏదైనా ఉందంటే మన ఫౌండర్స్ అందరూ సక్సెస్ అవ్వాలి. మన ఫౌండర్స్ అందరూ సక్సెస్ అవ్వడం నేను చూడాలి. వాళ్ళ సక్సెస్ నేను చూసిన తర్వాత ఆటోమేటిక్గా నేను కూడా సక్సెస్ అవుతాను. అదే నేను ఎప్పుడు కూడా అనుకునేది, అదే నేను ఎప్పుడు కూడా కోరుకునేది అన్నమాట. అలాగే యూట్యూబ్లో డబ్బులు రావట్లేదని రీసెంట్గా కూడా చూపించాను. దయచేసి అర్థం చేసుకోండి. అంతేగాని 1-2 సార్లు మెసేజ్ల్లో వ్యూస్ కోసం చేస్తున్నావు, ఇంకేదో దానికోసం చేస్తున్నావు, ఎన్నిసార్లు చెప్పినా అదే థియరీలు ఉంటే మనం ఏం చేయలేమండి, ఓకేనా. కాబట్టి కంపెనీలో వర్క్స్ అనేవి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను. వర్క్ అనేది కంపెనీలో జరుగుతుందంటే చాలామంది అయితే ఏం జరగట్లేదని ఫీల్ అయ్యారు. కంపెనీలో వర్క్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది, కానీ సైలెంట్గా జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఏంటి, ఏమొస్తుంది ఏంటి అనేది ఎవరికి కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తెలియదు. అందుకే నేను 1-2 సార్లు చెప్తున్నాను, ఎవరిని కూడా డేట్లు టైలు చెప్పొద్దు అని. ఎందుకంటే ఎల్సీ మెంబర్స్ అయినా వాళ్ళే చెప్పట్లేదు. ఎందుకంటే డైరెక్ట్గా యాస్సార్తో కాంటాక్ట్స్ ఉంటాయి, యాస్సార్ దగ్గరలో ఉంటారు. వాళ్ళే చెప్పినప్పుడు మనం సొంతంగా ఎలా చెప్తామండి? ఎవరో నార్త్ వాళ్ళు చెప్పారు, ఎవరో పలానా లీడర్ చెప్పాడు, పలానా వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి సొంతంగా మనం అయితే డేట్లు టైలు చెప్పకూడదు. చెప్తే ఈ రకంగానే బెడ్స్ కొడతాయి అన్నమాట. నేనేం చెప్తున్నా ఫస్ట్ నుంచి అంటే ఒక 50 రోజులు బట్టి మనకి ఉగాదికి రంజాన్కి ఏదైనా మంచి గుడ్ న్యూస్ వచ్చే అవకాశం ఉంది, రావాలని కోరుకుందామని చెప్పాను. ఆ రకంగానే మనకి ఓఎస్లో మార్పులు అనేవి వస్తాయని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే మనం అనుకున్న గుడ్ న్యూస్ అయితే వచ్చింది కదా, ఇంకా వచ్చిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. నేను చెప్పినట్టు జరిగింది. మళ్ళీ ఇదొకసారి ఈసారి కూడా నేను చెప్పింది జరిగింది కాబట్టి నాకైతే హ్యాపీ. మిగతా వాళ్ళు చెప్పిన మ్యాక్సిమం పాపం జరగలేదు. ఎందుకంటే వాళ్ళు సొంతంగా ఓన్ ఒపీనియన్తో చెప్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి
రీసెర్చ్ ఉండదన్నమాట. అంటే ఏదైనా ఒకటి తెలిసినప్పుడు రీసెర్చ్ చేయరు, ఇది నిజమా అబద్ధం అని రీసెర్చ్ చేయరు. రీసెర్చ్ చేయకుండా కంగారుగా పోస్టులు పెట్టేసి అడవాడు చేస్తారు. రీసెంట్గా మనం చూసినట్టయితే మన తాంజా మేడం హీరోస్ వెబినార్ గురించి అయితే పెట్టినట్టుగా వాళ్ళు అడవాడు చేశారు. బట్ హీరోస్ వెబినార్లో మన ఆన్సర్ రాలేదు. కాబట్టి ఇటువంటి ఏంటి చేయొద్దండి. ఆవిడ క్వశ్చన్ మార్క్ పెట్టింది, హీరోస్ వెబినార్లోకి ఆన్సర్ వస్తారా అన్నట్టు క్వశ్చన్ మార్క్ పెట్టింది అంతే, వస్తారు అని చెప్పలా. కాబట్టి వస్తారా అనేది తేడా ఉంటుందన్నమాట. ఈ రకమైన తేడాలని మన వాళ్ళు కొంచెం ఆ క్వశ్చన్ మార్క్ తీసేసి వచ్చేస్తారు. ఈరోజు మీటింగ్ రెడీ ఉన్నాను అనుకని పాపం అందరూ 11:30 దాకా రెడీగా ఉండి మరి మీటింగ్ అంతా చూశారు, రాత్రి నిద్ర మానేసి మరి. ఎందుకంటే యూట్యూబ్ అండి ఇది, యూట్యూబ్లో మీరు రాత్రి వీడియో చూడాలి అనే రూల్ ఏమి ఉండదు. పొద్దున్న లేచాక కూడా ప్రశాంతంగా చూడొచ్చు. కాబట్టి గతంలో మనం జూమ్ మీటింగ్లు ఇవన్నీ అర్ధరాత్రి లేచి చూసాం, ఎందుకంటే అప్పుడు అవసరం. మళ్ళీ పొద్దున కల్లా ఆ వీడియో కనబడదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ అలా కాదు కదా, పెట్టిందన్నీ యూట్యూబ్ లైవ్సే పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పుడు కాదు పొద్దునే చూసుకోవచ్చు. అందుకని నేను ప్రశాంతంగా పొద్దున్న 5 4 లేచి వీడియోని డౌన్లోడ్ చేసుకొని మొత్తం క్లియర్ కట్గా విని రాసుకొని మీకైతే చెప్తున్నా. కాబట్టి నేను చెప్పే సబ్జెక్ట్ అంతా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. అంటే మిగతా వాళ్ళు చూసుకోవట్లేదని కాదు, కొంతమంది మిస్అండర్స్టాండింగ్ జరుగుతున్నాయి. అంటే ఎవరో పెట్టి వాళ్ళు తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకోవడం వల్ల కొంచెం తప్పులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కాకుండా బట్టీలు పట్టకుండా ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేయండి. వస్తే చెప్పండి, రాకపోతే రిలాక్స్లో ఉండండి. అంతేగాని బట్టీలు పట్టద్దు, దానివల్ల వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. ఓకేనండి, వీడియోలో అయితే ఇంతే ఉంది. ఖచ్చితంగా చూద్దాము, మంచి విషయాలు త్వరగా రావాలని మనందరం కూడా చాలా కాలం బట్టి వెయిట్ చేస్తున్నాము. ఎప్పటి నుంచో మనం ఎక్సైట్గా ఉన్నాము, ఎప్పటి నుంచో మనం అందరం కూడా సిద్ధంగా ఉన్నాము. బట్ ఏంటంటే కొన్ని ఇబ్బందుల వల్ల లేట్ అయింది. ఓకేనా, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.